కుర్తాళం పీఠాధిపతి మౌనస్వామి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన వైరాగ్యంతో ఇంటిని భార్యాబిడ్డల్ని వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోయారు. హిమాలయ గుహల్లో తెలుగువారైన వెంకటాచల యోగికి ఆయన ఉన్నంత వరకు ఆయనకి సేవ చేసి ఆయన ద్వారా మంత్రసిద్ధిని పొంది ఆయన ప్రాణం విడిచిన తర్వాత తిరిగి ఆయన మాట ప్రకారం ఆయన వెళ్ళమన్న చోటికి బయలుదేరారు. దారిలో అలా వెళ్తూ ఉన్నప్పుడు బారాబంకి గుహల్లోని మహాయోగి ఇచ్చిన అనుగ్రహ శక్తితో పెరిగిన ఆత్మవిశ్వాసంతో శివయ్య తన గమనాన్ని కొనసాగిస్తున్నారు. కొండ కోనలు పల్లెలు దాటి చాలా దూరం ప్రయాణించారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒకచోట దాదాపు 100 మంది ఫకీర్లు కూర్చున్నారు. వయోవృద్ధుడైన ఒక మౌల్వీ వారికి ఆహార పదార్థాలు వస్త్రాలు పంచుతున్నారు. అందరికీ వస్తువు లభించింది అన్న తర్వాత ఆయన ఒక పెద్ద రాయి మీద కూర్చున్నారు. అందరూ ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో ఆయన చాలా గంభీరమైన ప్రసంగాన్ని కొనసాగించారు. అందులో అల్లా గురించి, అల్లా గొప్పతనాన్ని గురించి చెప్తూ అల్లాని ప్రార్థించితే జరగనిదంటూ ఏమీ ఉండదు అంటూ చెప్పారు. మీలో మంచివైపు నిలిచేవారు, మేలు చేయమని తెలిపేవారు, చెడును వారించేవారు తప్పకుండా ఉండాలి. ఈ పని చేసే వారే సాఫల్యం పొందుతారు. మీరంతా అల్లా త్రాడుని గట్టిగా పట్టుకోండి. ఈ బంధమే ఆయనతో అనుబంధాన్ని నిలుపుతుంది. విశ్వాసం ఉన్న అందరినీ ఏకం చేసి ఒకవైపుగా రూపొందుతుంది. భూమి ఆకాశాల్లో ఉన్న అంతటికీ అల్లా యజమాని. అన్ని వ్యవహారాలు ఆయన సమక్షంలోనే పెట్టబడతాయి. నేను నీకిప్పుడు ఏదైనా ఇవ్వగలిగాను అంటే ఆయన కరుణ వల్లనే. లాహిలాహి ఇల్లల్లాహి మహమ్మద్ రసూలిల్లల్లాహి అని మౌల్వీ తన ప్రసంగాన్ని ముగించారు. ఎదురుగా ఉన్న ఫకీర్లంతా వినయ విధేయలతో మోకాళ్లపైన వంగి నమాజు చేశారు. ఇంతలో మహా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక్క మౌల్వీ తప్ప అందరూ మాయమయ్యారు. ఈ వింత ఏమిటో శివయ్యకి అర్థం కాలేదు. అప్పటికి శివయ్య గారు అంటే మౌనస్వామి గారు సన్యాస దీక్షని తీసుకోలేదు. అలాగే తీవ్రమైన సాధన కూడా చేయలేదు. ఈ దేవభూమిలో తాను సిద్ధుల్ని, యోగుల్ని, మహర్షుల్ని వెతుకుతూ ఉంటే ఈ మహమ్మదీయ మౌల్వీ కనిపించారేమిటి? ఇంతకు ముందున్న యాచకులంతా ఎవరు? ఒక్కసారిగా ఇంతమంది ఇక్కడ ఎలా చేరారు? పోని చేరిన వారంతా ఏమయ్యారు? కట్టగట్టుకుని అందరూ ఒకేసారి ఎలా కనిపించకుండా పోయారు? మనసులో ఆలోచనలు ఎన్నో గిర్రున తిరుగుతూ ఉన్నాయి. ఆ కనిపించే వ్యక్తినే అడిగి తెలుసుకుందాము అనుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళి ఆ మౌల్వీని సమీపించారు. అనంతమైన అంతరిక్షంలోకి నిర్వికార చూపులతో చూస్తున్న ఆ మౌల్వీ ఇతని అడుగుల చప్పుడు విని ఇటువైపు చూశాడు. దయామయమైన చూపులతో పలికాడు. చాలా దూరం నుంచి అలసిపోయి వచ్చావు. ఆకలితో దప్పికతో శ్రమపడి ఉన్నావు. ముందు ఈ పళ్ళు మంచినీళ్ళు తీసుకో. ఆ తర్వాత నీ మనసులోని సందేహాలకు జవాబులు తెలుసుకోవచ్చు. శివయ్యకి ఇంకా ఆశ్చర్యం కలిగింది. ఈయన తానెవరో తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నాడే. ఆహారం తీసుకో, మంచినీళ్ళు తాగు అంటాడు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఆహారము లేదు, మంచినీళ్ళు లేవు అని మనసులో అనుకుంటూ ఉండగానే తన ముందు పెద్ద అరిటాకు, దానిలో వివిధ రకాల ఫలాలు, పక్కనే ఆకుదొప్పలో మంచినీళ్లు కనిపించాయి. ఇదేదో మాయలా ఉంది. ఇవి నిజమైన వస్తువులా కాదా అని మనసులో అనుకున్నారు శివయ్య. మౌల్వీ చిరునవ్వు నవ్వారు. శివయ్య, ఇవన్నీ నిజమైన వస్తువులే. నీ ఆచారానికి తగ్గట్టుగానే ఆకుల్లో పళ్ళు తెప్పించాను. నదిలోని మంచినీళ్ళు దొప్పతో తెప్పించాను. సందేహించకుండా తీసుకో అని చెప్పారు మౌల్వీ. శివయ్యకి దిగ్భ్రాంతి కలిగింది. అయ్యా, మీరెవరు? ఈ విచిత్ర సృష్టి ఏమిటి? ఇంతకు ముందు ఉన్న వారందరూ ఏమయ్యారు? అంతా అయోమయంగా ఉంది. ఏదో చిత్ర ప్రపంచంలో గంధర్వ నగరంలో అడుగుపెట్టినట్లు ఉంది అన్నారు శివయ్య. అప్పుడు మౌల్వీ ఇలా చెప్పారు. అన్నీ తర్వాత చెప్తాను. ముందు ఆహారము నీళ్లు తీసుకో శివయ్య అన్నాడు. శివయ్య
ఆ పదార్థాలు తీసుకోగానే అలసట తీరటమే కాదు, కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరలో ఉండే గుహ దగ్గరికి వెళ్ళారు. ఆ మౌల్వీ నివాసము అదే. కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మౌల్వీ పడమటి దిక్కుకు తిరిగి మోకాళ్లపైన కూర్చుని ప్రార్థన చేశాడు. అది పూర్తి కాగానే శివయ్య వైపు తిరిగి ఇలా అన్నాడు: అల్లా నిన్ను నీ మాతృగర్భం నుంచి నీవు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటికి తీశాడు. ఆయన నీకు వినటానికి చెవులు, చూడటానికి కన్నులు ఇచ్చాడు, ఆలోచించే మనసు ఇచ్చాడు. ఆకాశంలో స్వేచ్ఛగా భద్రంగా విహరించే పక్షులను చూస్తున్నావు కదా. అల్లా తప్ప వాటిని క్రింద పడకుండా నిలిపి ఉంచేదెవరు? కోరిక, జ్ఞానము, క్రియాశక్తులు ఆయన ఒక్కనికే ఉన్నాయి. నేల మీద, ఆకాశంలో గుప్తమైన నిజములు, జ్ఞానము అల్లాకు మాత్రమే ఉంది. శివయ్య, నీవు ఎవరో నాకు తెలుసు, ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు, నీ మనసులో తిరుగుతున్న ఆలోచనలను నేను తెలుసుకోగలను. ఇంతకుముందు నీవు ఈ స్థలంలో ప్రవేశించినప్పుడు ఆహారములు, వస్త్రములు పుచ్చుకున్న ఫకీర్లంతా ఎలా మాయమయ్యారన్నది నీ సందేహం. అది అల్లా నాకు ప్రసాదించిన శక్తి. ఇది రంజాన్ నెల. మహమ్మదీయులంతా ఉపవాసం ఉండే రోజులు. ఈ సమయంలో పేదలకి చేసే దానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. నేను ఇక్కడ దానం చేయాలంటే నాకెవరూ లేరు. ఇది నిర్మానుష్యమైన అడవి. అల్లా నాకు ఇచ్చిన శక్తితో నేను ఈ మనుషులను సృష్టించాను, మధుర పదార్థాలు సృష్టించాను, నూతన వస్త్రాలు సృష్టించాను, వాటిని వారికి దానం చేశాను. మత నిబంధనలో చెప్పబడిన సూత్రాలను పాటించానన్న సంతృప్తి కోసమే ఇదంతా. శివయ్య: మౌల్వీజీ, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవతల భూమి, ఋషుల నివాసము అయిన ఈ హిమాలయ పర్వతాల్లో ఒక ఇస్లాం మతస్థుడు ఇంత మహిమాన్వితుడిగా ఉండటం ఎవరూ కని విని ఎరుగని ఆశ్చర్యకరమైన సంఘటన. మౌల్వీ: మహిమలకు మతం లేదు. అల్లా ఒక్కడే ఈశ్వరుడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు అన్న విశ్వాసంతో నేను నిరంతరం ధ్యానం చేశాను. సృష్టిలోని ప్రతి వస్తువులో నేను రెహమాన్ దివ్యశక్తిని దర్శించాను. ఆకాశంలో మబ్బులు గర్జిస్తూ ఉంటే దానిలో అల్లా ఒక్కడే అన్న ప్రకటనను నేను విన్నాను. సామాన్యులు వట్టి ఉరుములు చప్పుళ్ళు మాత్రమే వింటారు. మేఘాలు కురిసే వర్షంలో భూమి మీద జీవసముదాయానికి నీరు లభింపజేసే దేవుడు చేసిన ఏర్పాటు నాకు కనిపిస్తుంది. నీల నీరదాల్లో, మెరుపుల్లో మిరుమిట్లు గొలిపే భగవంతుని తేజస్సును నేను భావించాను. ఆకాశంలో మెరిసే ఇంద్రధనస్సులో అల్లా లీలా విలాసాలను నేను కనుగొన్నాను. కరుణామయుడైన దేవదేవుడు నాకు అపార శక్తుల్ని ప్రసాదించాడు. ఆయన నిర్దేశించిన మార్గంలో వాటిని వినియోగిస్తున్నాను. భగవంతుని అనంతమైన మహత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థించు. ఆయన ఏదైనా ప్రసాదించగల సమర్థుడు. భక్తుడి కోరికలన్నీ తీరుస్తాడు. ఆయన చేత నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తివైతే నీకు కావలసిన శక్తులు అనుగ్రహించి తన కోరికను నీ చేత క్రియారూపంగా పరిణమింపచేస్తాడు. అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు: అయ్యా, మీరు చెప్పింది చాలా బాగుంది. మా పురాతన గ్రంథములైన వేదముల్లోనూ ఈ సిద్ధాంతమే చెప్పబడింది. ఏకం సత్ విశ్రా బహుధా వదంతి అన్న సత్పదార్థము ఒక్కటే. జ్ఞానులు తమ అనుభవాలను అనుసంధానించి దాన్ని విశదీకరించారు. విశ్వాసంతో తీవ్రంగా ప్రార్థిస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని అన్ని మతాల వారు చెప్పిందే. కానీ సాధన చేసే వ్యక్తికి దైవానుగ్రహ సూచన వస్తే తప్ప విశ్వాసం నిలవదు. ఈ రెండు పరస్పర ఆశ్రితాలు. విశ్వాసం సడిలితే ఆ జీవికి ఉద్ధరణ ఎలా అని అడిగారు. అప్పుడు మౌల్వీ ఇలా చెప్పారు: నమ్మకం లేనివాడు ముందుకు సాగలేడు. అవిశ్వాస ప్రార్థనలు గురి తప్పిన బాణాల వంటివి. విశ్వాసం వదిలి చేసే ప్రార్థనలకు సమాధానం రాదు. అలా చేయటం ఒక మనిషి నీళ్ల వైపు చేతులు చాచి దాన్ని నీవు నా నోటిదాకా వచ్చేయి అని అభ్యర్థించినట్లుగా ఉంటుంది. అందువల్ల అనన్యమైన భక్తితో వేడుకోవటం ధర్మం. ప్రతివాడు ఆయన్ని భక్తితో తలవల్చి తీరాలి. సృష్టిలోని అన్ని వస్తువులు, నీడలు ఉదయం సాయంత్రం ఆయన ముందు వంగుతాయి. ఆయన ఎన్నిక చేసిన వ్యక్తికి, ఆయన దయతలిచిన వ్యక్తికి అవిశ్వాసము అన్న ప్రశ్న ఉదయించదు. నీవు ఈ వర్గమునకు చెందినవాడవు కనుక నీవు తప్పక అనుగ్రహించబడతావు అని మౌల్వీ చెప్పారు. ఆ అనుగ్రహం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీ వంటి మహాపురుషులను కలుసుకోగలగటమే దానికి సూచన అని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పారు శివయ్య.
అప్పుడు మౌల్వి పరమేశ్వరాధీనమైన ప్రకృతి నుంచి తీవ్రమైన సంకల్పం వల్ల శక్తిని ఆకర్షించుకోవచ్చు. సూర్యుడి నుంచి వేడిని, చంద్రుడి నుంచి చల్లదనాన్ని, మేఘాల నుంచి వర్షాన్ని, చెట్ల నుంచి పూలను, పండ్లను గ్రహిస్తున్నట్లే ఆ సృష్టికి మూలమైన అప్రాకృత శక్తిని దైవ ప్రార్థన ద్వారా సాధించవచ్చు. అప్పుడు నీవు కోరిక చేతనే వర్షాన్ని కురిపించగలవు, ఆపగలవు. పూలను, పండ్లను, వస్తువులను ప్రకృతిలోని అణువుల నుంచి నిర్మించగలవు. ఎక్కడో ఉండే వస్తువులను తాను ఉన్న చోటికి తెప్పించటం అనేది అల్ప విద్య. నూతన సృష్టి చేయటం ప్రాతిభ విద్య అని పొందిన వ్యక్తి జీవ, నిర్జీవ ప్రకృతిని సృష్టించగలుగుతాడు, శాసించగలుగుతాడు. అఖండ యోగములు, ఖండయోగములు అని ఎన్నో చిత్రమైన విద్యలు ఉన్నాయి. ఖండయోగంలో మనిషిని శరీర భాగాలు ఖండితమైన కోరితే మళ్ళీ అతుక్కుంటాయి. ఈ విద్యలు వచ్చిన వారు ఈ దేశంలో అక్కడక్కడ ఉన్నారు. ఆంధ్రభూమిలో గుంటూరు అనే చోట నల్లమస్తాన్ అని ఉన్నాడు. ఆయనకు ఇటువంటి యోగశక్తి ఉంది. ప్రసిద్ధులైన సలీం చిష్టి మస్తాన్, సమీర్ బాబా, షాబుద్దీన్ వంటి యోగులు నా మిత్రగణంలోని వారే. ఎవరి పద్ధతిలో వారు మానవ సేవ చేస్తున్నారు, దివ్య చైతన్యాన్ని ప్రసారం చేస్తున్నారు. అల్లా నిన్ను ఇక్కడికి తెప్పించాడు. నీకు కొన్ని విద్యలను అందించాలి అనే ఆదేశం నాకు వచ్చింది. ఇక్కడ కొద్ది రోజులు ఉందు గాని జరగవలసిన కార్యక్రమం చాలా ఉంది. ఈశ్వర్ని కరుణ వల్ల నీవు మహాయోగివి కాగలవు అని మౌల్వి శివయ్యను ఆశీర్వదించారు. శివయ్య మీ అనుగ్రహం ఎలా ఉంటే అలా కానియండి అంటూ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆయన నేర్పిన కొన్ని విద్యలను శివయ్య నేర్చుకుని తరువాత ముందుకు సాగి ఆ తరువాతి కాలంలో సన్యాస దీక్షని తీసుకున్నారు. ఆయనే మౌనస్వామిగా ప్రసిద్ధి చెందారు. కుర్తాళంలో పీఠం స్థాపించారు. మనకి బాహ్య సమాజంలో ఉన్నంత వరకే మనకి మతము అని, కులము అని ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ ఒక్కసారి యోగులు అయిన తర్వాత దానిలో కులమత భేదం అనేది ఉండదు. అక్కడ అందరూ సమానమే. ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. ఒకరి మత విశ్వాసాలకు అనుగుణంగా ఇంకొకరు నడుచుకుంటూ ఉంటారు. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టరు.